సో దిస్ ఈస్ ద డే 1 టు రీచ్ లడాక్ టు సేవ్ సాయిల్. సో నేను ఈ రైడ్ స్టార్ట్ చేసిందే సేవ్ సాయిల్ కోసం. అసలు ఈ సేవ్ సాయిల్ అంటే ఏంటిది అన్నది లాస్ట్ లో క్లియర్ గా చెప్తాను. ముందు ఈ సేవ్ సాయిల్ కి డెడికేట్ చేసిన ఈ రైడ్ ఎలా జరిగిందో, అసలు జరిగిందో లేదో చూడండి. అండ్ ఇది నా పూర్తి సెటప్, అది కూడా సైకిల్ మీద. దిస్ ఇస్ ద డే 1, 15వ రోజు అక్కడ ఉండాలి. సో ఇలా టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అయింది. సో ఇప్పుడు రైడ్ స్టార్ట్ చేస్తున్నాను. సో రైడ్ డ్యూటీగా కొద్దిగా నన్న భయం లేదా డ్యూటీ, నేను నీకు ఒక్కొని వెళ్ళాడకపోతున్నాను. బాయ్. సో యాజ్ యూ కెన్ సీ వెళ్ళిపోతుండు. సో ఐ థింక్ మనం కూడా వెళ్ళవలసిందే. అండ్ ఇలా డెస్టినేషన్ వచ్చేసి ఆదిలాబాద్ దాటిపోవాలి. 150 ఎంతనో కిలోమీటర్. లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. మేబీ ఒక 10 కిలోమీటర్స్ వచ్చినా కావచ్చు. ఒక రేంజ్ లో గుట్టలా ఉంది. చూడండి, కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనుకున్నా, బట్ ద మ్యాటర్ ఈస్ ఎనర్జీ. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చేరుకున్నా. గైస్ లిటరలీ మరి దారుణం ఉంది తెలుసా, సీరియస్ గా చెప్తున్నా. మనం స్టార్టింగ్ డెస్టినేషన్ నుంచి ఇప్పటి వరకు 42 కిలోమీటర్స్ దొరికాం. 3 hours అవబోతుంది. లిటరలీ ఈ లెగ్స్ పెయిన్ ఇట్లా బుక్ అని అంటుంది. సీరియస్లీ దారుణం ఉంది తెలుసా. బట్ మన డెస్టినీ కనీసం రోజుకు 150 అన్న పోవాలి. एंटर हुआ। ये पुचकी हिंदी तो हम मैनेज करना, हमको बहुत हिंदी नहीं आते, बिकॉज अभी से पूरा हिंदी హ్యూమన్ బీయింగ్స్ అయితే. సాయంత్రం 4 అయింది. ఉన్నట్లుండి చల్లని గాలి దారుణమైన స్పీడ్ తో నాకు అపోజిట్ గా వస్తుంది. ఎంత దారుణంగా అంటే 2 బ్రేకులు ఒత్తి పట్టేసే అంతలా. ఇంకా ఎంత గట్టిగా మాట్లాడినా ఆ గాలి చప్పుడే వచ్చేది ఆ రికార్డింగ్ లో. నాకు లక్ ఏంటంటే ఇంకా వర్షం అయితే పడలేదు. ఎన్ని గేర్లు చేంజ్ చేసినా లాభం లేకుండా పోయింది. నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఇంకొక 15 కిలోమీటర్ అయితే నేను ఆ రోజు చేరుకోవాల్సిన ప్లేస్ కి చేరుకునేవాడిని. అంత దారుణమైన గాలిలో నాకు అస్సలు తొక్కడానికి వీలు కాలేదు. ఎలాగోలా నేను చేరుకోవాల్సిన ప్లేస్ కి నడుచుకుంటూ వెళ్ళాను. అప్పటికి చీకటే అయిపోయింది. గాలికి 20 కిలోమీటర్స్ 4 hours పట్టింది తెలుసా. సీరియస్ గా చెప్తున్నా, వాయిస్ కూడా సరిగా వస్తలేదు. అండ్ కాసేపు పెట్రోల్ బంక్ లో ఫ్రెష్ అయ్యి పక్కకే ఉన్న దాబాలో వెళ్ళి నా దగ్గర ఉన్న చపాతీస్ తోనే ఆ నైట్ కి నేను అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ పెట్రోల్ బంక్ రిటర్న్ అయిపోయా. నైట్ టైం 9 కాబోతుంది. ఇంకా వండుకోవాలి. ఇప్పుడు తిన్నా కదా, ఎప్పడానికి ఏమీ లేదు. కాళ్ళ నొప్పులు ఒకటి బాగున్నాయని తప్ప. ఇవి ఏదో పెయిన్ రావడానికి ఇంజెక్షన్ ఇచ్చినంత వస్తున్నాయి. సీరియస్ గా సైకిల్ అక్కడ పెట్టేసిన. ఇది రేపు మార్నింగ్, ఇవి ఇప్పుడు నానబెడితే రేపు మార్నింగ్ వరకు నానతాయి. అంటే రేపు ప్రొద్దున వల్ల 5కి వెళ్ళాలి, 6కి స్టార్ట్ చేయాలి. లెట్స్ గో. ఇక మళ్ళీ లెట్స్ గో ఏంది, స్లీప్ పడుకోవాలి. గుడ్ నైట్. అండ్ డే 2 నేను క్రాస్ చేశాను. అండ్ తర్వాత అసలు ఇట్లా జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా వర్షం పడితే కష్టమే బాయ్. సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం ఏదైనా కవర్ తెచ్చుకున్నా అయిపోవు లగేజ్ కి. ఈ వర్షం బాగా ఏం పడట్లేదు, కొద్దిగా పడుతుంది. బట్ ఆ కొద్దిగానే మొత్తం నానిపిస్తుంది.
లెట్స్ సీ ఎంతసేపు ఉంటుందో. ఒక 20 నిమిషాలు డే 3 రోజు యార్ ఒక రేంజ్ లో కడుపుని వస్తుంది అస్సలు తొక్కసలే ఎందుకో ఏమో 15 కిలోమీటర్స్ తొక్కక స్టార్ట్ అయింది. ఉన్నట్టుండి చాలానే కడుపు నొప్పి లేచింది దారుణంగా. ఎంతలా అంటే పెయిన్ కిల్లర్ వేసుకునే అంతలా సీరియస్ గా తగ్గాలని కోరుకుంటున్నా. ఇట్లా ఉంటే కంటిన్యూస్ గా తొక్కలేం మనం. అండ్ చూస్తూ ఉండగానే డే 3 రోజే 5th టోల్ ప్లాజా కూడా క్రాస్ చేసేసాం. సూర్యుడు మాత్రం దంచి కొడుతుండే. ఒక రేంజ్ లో ఎండ వస్తుంది 9:45కి అట్లా. తాగడానికి వాటర్ అంత పెద్ద హైవేలలో ఎక్కడ పడితే అక్కడ అస్సలు ఉండవు. ఆ ఎండకు ఒక్క బాటిల్ హాఫ్ అన్ అవర్ లోనే అయిపోతుంది. సో టోల్ ప్లాజా వాళ్ళని అడిగి వాటర్ నింపుకుంటున్నాను. ఎండాకాలం వాటర్ అస్సలు సరిపోవు. ఒక 2 సార్లు తాగితే అయిపోతున్నాయి. అది కూడా హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ ఉంటలేవు ఒక్క బాటిల్. అట్లా డిహైడ్రేట్ అయిపోతాం. బీ కేర్ఫుల్ గా ఉండాలి వాటర్ తోని ఎండాకాలం. అది కూడా రైడింగ్ ఒక్క 1/2 కిలోమీటర్ కూడా ఉండదు ఇట్లా ఎత్తు. ఒక 10 కిలోమీటర్లు దొరికినంత ఎనర్జీ రాదు. జస్ట్ కొంత ఎత్తుకే బాగా కష్టం ఉంటుంది సీరియస్ గా. ప్రొద్దున నుంచి ఇప్పుడే తినడం. దారిలో ఈ ఫ్రూట్ షాప్ లో అరటి పళ్ళు తీసుకొని ఈ బస్ స్టాప్ లో కాసేపు ఆగి తిన్నాను. ఇక్కడ చూడొచ్చు ఇంత పెద్ద పెద్ద లారీలే ఫస్ట్ గేర్ లో ఎంత మెల్లగా వెళ్తున్నాయో. ఇక నాతో అస్సలు కాలేదు తొక్కడం. ఎన్ని గేర్లు చేంజ్ చేసినా కూడా. ఇక ఎలాగోలా కష్టపడి తొక్కేసాను. ఒక 2 hours తర్వాత మధ్యప్రదేశ్ లో ఎంట్రీ అయ్యాను. మధ్యప్రదేశ్ లోకి ఎంటర్ అయిపోయాం. బట్ డే 3 రోజే మధ్యప్రదేశ్ లోకి వెళ్ళాం. మధ్యప్రదేశ్ లో ఎన్ని రోజులు పడతారు? మేబీ ఒక 2-3 days పడుతుంది కావచ్చు. మార్నింగ్ నుంచి ఏమి తినలేదు. టైం 1 కాబోతుంది. నేను దాబా కాడ ఆగి ఏమైనా తిన. $350 అట, చీప్ అండ్ బెస్ట్. తిని కాసేపటికి బయలుదేరానో లేదో దారుణంగా మబ్బు ఫామ్ అయింది వర్షం రావడానికి. ఇంకా నేను చేరుకోవాల్సింది 25 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ ఉంది. ఇంకా టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయింది. ఒక రేంజ్ లో కొట్టింది వర్షం ఇంతసేపు. కాస్త ఆగింది. బట్ మనం ఇలా డెస్టినేషన్ చేరుకోవాల్సింది 25 కిలోమీటర్స్ ఉంది. సో ఇక ఇవాళ అక్కడి వరకు వెళ్తామో లేదో నాకు తెలియదు. బట్ ఈ ముందున్న పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాలి ముందు. చివరికి నేను ఎంత ట్రై చేసినా నేను చేరుకోవాల్సిన ప్లేస్ కి అయితే చేరుకోలేదు ఆ వర్షం వల్ల. దారిలో ఒక ఇండియన్ పెట్రోల్ బంక్ లో స్టే చేసుకున్నాను. వాళ్ళు అసలు మంచిగా లేదు అసలు. ఎందుకంటే ఆ వర్షం అండ్ ఈ పెట్రోల్ బంక్ లో నైట్ డ్యూటీ ఉండదు. 11 తర్వాత క్లోజ్ చేసేస్తారు. అండ్ ఇంకా చుట్టుపక్కల ఎటువంటి దాబాలు హోటల్స్ కూడా లేవు. నా కడుపు ఎంటీ. ఇక్కడ టాయిలెట్స్ కూడా లేవు ఈ పెట్రోల్ బంక్ లో. చెత్త పెట్రోల్ బంక్ లో. హలో డే 4 ఇది. రాత్రి ఒక రేంజ్ లో సలిపెట్టింది. ఈ డే 4 ఎట్లుంటుందో నేను ఒక 4 ముక్కలలో అయిపోయాను. ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతా. మొలకొచ్చిన ఇత్తనాలు తింటా. అన్ని ప్యాక్ చేసేసుకుంటా. అండ్ రైడ్ స్టార్ట్ చేస్తా. ఒక 2.5 లేదా 3 hours దాకా దొక్కుతా. మళ్ళీ ఎక్కడ నాకు టిఫిన్ చేస్తా. అలా చేశాక మళ్ళీ దొక్కుతా. మధ్యాహ్నం వరకు దొక్కి మళ్ళీ లంచ్ చేసి మళ్ళీ దొక్కి ఈవినింగ్ వరకు దొక్కుతూ ఉండి అండ్ 5:36 రాగానే చేరుకోవాల్సిన ప్లేస్కి చేరుకుంటా. అండ్ అక్కడ కూడా ఇట్లనే క్యాంప్ వేసుకొని పడుకుంటా. సో ఇదే ప్రతిరోజు రొటీన్ అయ్యేది.
ఇంకా ఏమైనా కొత్తగా ఉంటే అప్డేట్ చేస్తా. డే 5 కూడా ఎటువంటి చేంజెస్ లేకుండా ప్రతి రోజు లాగే మధ్యప్రదేశ్ లో 150 కిలోమీటర్స్ పూర్తిగా హైవే మీదే దొక్కేశాను. బట్ డే 6 లో ఒక పెద్ద చేంజ్ జరిగింది. ఈ డిసిజన్ నేను అస్సలు తీసుకుంటా అని అనుకోలేదు. బట్ అంత 37 డిగ్రీ టెంపరేచర్ లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తొక్కుడు నాతో అస్సలు కాలేదు. ఎందుకంటే ఊపిరి తీసుకునేటప్పుడు అంత వేడి గాలి నా నోట్లోకి వెళ్ళి గొంతు అంతా ఎండిపోయేది, ఎన్ని నీళ్లు తాగినా కూడా. సో అయితే మధ్యప్రదేశ్ లో శివపూరి అనే సిటీలో ట్రైన్ ఎక్కేసాను న్యూ ఢిల్లీ వరకు. నా సైకిల్ కూడా ట్రైన్ లో శివపూరి వరకు పార్సల్ చేశాను. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దామని. ఎందుకంటే ఢిల్లీ నుంచి హర్యానా, హిమాచల్ ఈ ఏరియాస్ లలో కాస్త చల్లగా ఉంటుంది, మౌంటైన్ ఏరియాస్ కాబట్టి హర్యానా నుంచి హిమాచల్ వరకు. అండ్ డే 6 ఈవినింగ్ ఎక్కేసి ఆ నైట్ మొత్తం ట్రావెల్ చేసి డే 7 మార్నింగ్ ఢిల్లీలో దిగాను. నా లగేజ్ 2 బ్యాగులు సైకిల్ తో పార్సల్ చేయరాదు, ఎందుకంటే జస్ట్ పార్సల్ చేసి సైకిలే కాబట్టి. సో సైకిల్ పార్సల్ లో ఉంది కాబట్టి దానికి అవుట్ పాస్ కోసం అని పార్సల్ ఆఫీస్ కు వెళ్ళాను. సో అవుట్ పాస్ తీసుకొని తిరిగి వచ్చేసరికి నేను అసలు ఎక్స్పెక్ట్ కాదు, కనీసం ఊహించలేదు. నా 2 బ్యాగులుగా అనిపించలేదు, జోక్ కాదు, సీరియస్ గా 10 నిమిషాలు చుట్టుపక్కల ఎంతో కంగారుతో భయంతో లెంకాను. బట్ అస్సలు కనిపించలేదు, ఎందుకంటే అది ఢిల్లీ రైల్వే స్టేషన్ కాబట్టి 100% పబ్లిక్ ఉంటే దాంట్లో 10% దొంగలే ఉంటారు. మొత్తం డిసప్పాయింట్మెంట్. అందులో 20కి పైగా వస్తువులు ఉన్నాయి. అన్ని పీకినాయి. 20 ఐటమ్స్ ఉండే అలా. మెడికల్ కిట్, టూల్ కిట్, పంచర్ కిట్, సోప్ అన్ని పోయినాయి. ఎలక్ట్రిసిటీ, ఛార్జింగ్, ఫుడ్ కూడా లేదు నాకు. హెల్ మ్యాన్, 2 లగేజ్ ఉంటుండే నాకు. అస్సలు అనుకోలేదు ఇట్లా జరుగుతుందని. ఇప్పుడు నాకు అది ఒక్క బ్యాగ్, పంచర్ కిట్ తప్ప నాకు ఏమీ లేవు. నాకు అసలు ఏం చేయాలనో అని ఏమీ అర్థం కాలేదు. ఇంత దూరం వచ్చి తిరిగి వెళ్ళాలా, లేక ముఖ్యమైన వస్తువులు లేకుండా ముందుకు సాగాలా అని. అప్పటికి నా దగ్గర ఉన్నవి జస్ట్ నా బ్యాగ్, అందులో బట్టలు, చార్జర్, సైకిల్, టెంట్ అండ్ ఎయిర్ పంప్. ఏదైతే అది అయిందని అస్సలు నేను వెనకడుగు వేయలేదు. ఇంకా జస్ట్ ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఏదైతే అది నా బొంగులోది తొక్కుడే కావాలి. ప్రొద్దున్న నుండి ఇప్పుడు తింటున్నా, మధ్యాహ్నం 2కి, మార్నింగ్ 11కి దించుంది. ఇప్పుడు ఏందో మరి అసలు. రెడ్ ఫోర్ట్ చూడడానికి ఢిల్లీలో ట్రైన్ ఎక్కన అవసరం లేదు, సైకిల్ మీద వచ్చేయచ్చు. ఢిల్లీ జంక్షన్ నుంచి హర్యానా బార్డర్ కి ఎన్ని కిలోమీటర్స్ కాదు, జస్ట్ 40 కిలోమీటర్స్ అంతే. ఇంకొక 5 కిలోమీటర్స్ అయితే మనం హర్యానా స్టేట్ లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ నేను దీన్ని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇట్లా జరుగుతుందని. సైకిల్ యొక్క పైడి ఒకటి ఇరిగిపోయింది. ఇప్పుడు మనం హర్యానాలో ఉన్నాం. మేబీ హర్యానా ఒక 2 days పడుతుంది కావచ్చు. నా పరిస్థితి ఇట్లుంది. నేను ప్రజెంట్ ఉన్న ప్లేస్ పంజాబ్ లోని చండీగఢ్. ఆ డే 7 రాత్రి అప్పటికి సీరియస్లీ 11:40 అయ్యింది. అంత రాత్రి వరకు నేను తొక్కుతూనే ఉన్నాను, ఎందుకంటే ఎంతో వెనుకబడిపోయాను. ఆ డే 7 రోజు రైడ్ స్టార్ట్ చేసింది మార్నింగ్ 10కి. నా 2 బ్యాగులు పోయినప్పటి నుంచి నా మొబైల్ ఛార్జింగ్ కోసం చాలా ఇబ్బంది అయింది. అందులో నా సోలార్ ఉండేది అండ్ నా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ ఆగలేను, టైం వేస్ట్ చేసుకోలేను. మళ్ళీ ఇంకా ఛార్జింగ్ లేక నేను వీడియోస్ కూడా సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను ఎక్కడ పడితే అక్కడ. అండ్ అదే నైట్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 12:45కి నేను బస్ ఎక్కాను చండీగఢ్ నుండి షిమ్లా వరకు, హిమాచల్ ప్రదేశ్ లోని. ఎందుకంటే నేను సైకిల్ కిరిగిన ఈ పైడితో నాకు అస్సలు అంత దారుణమైన ఘాట్ రోడ్స్ ఆ హిమాచల్ ప్రదేశ్ లో నాకు అస్సలు తొక్కడానికి వీలు కాలేదు. సో అందుకని షిమ్లా వరకు నా సైకిల్ ని కూడా నేను వెళ్లే బస్ లోనే తీసుకెళ్లాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను షిమ్లాకి చేరుకున్నాను కూడా. సో ఈ ట్రిప్ లో ఫస్ట్ టైం ఇప్పుడే స్నానం చేయబోతున్నా. సో ఇప్పటి వరకు స్నానమే చేయలేదు. అండ్ బస్ స్టాప్ పక్కకే ఫ్రీ అండ్ నీట్ ఒక మంచి పబ్లిక్ టాయిలెట్ ఉండే, అందులోనే బ్రష్ చేసి అండ్ ఫ్రెష్ అప్ కూడా అయ్యాను. నా రైడ్ లో అదే ఫస్ట్ టైం స్నానం చేయడం. సీరియస్లీ సైకిల్ అక్కడ పెట్టేసిన కాబోతుంది మధ్యాహ్నం. బట్ వెదర్ మాత్రం అస్సలు వన్ లెక్కలేదు, మస్తు చలి పెడుతుంది. బ్యాక్ సైడ్ అంతా మంచిగా ఉండాలి. ఆఫ్టర్ 8 days ఫస్ట్ టైం అన్నం తింటున్నా. ఈ అంకుల్ కి నాకన్నా నా సైకిల్ ఎక్కువ నచ్చినట్టు ఉంది. సో ఎనీవే నేను మళ్ళీ నా రైడ్ స్టార్ట్ చేశాను లడక్ కి. సో అంతలోపే మళ్ళీ యార్ ఒక రేంజ్ లో యాటిట్యూడ్ స్టార్ట్ అయినాయి. ఒక 1/2 కిలోమీటర్ ఎక్కితేనే మొత్తం నా పూర్తి ఎనర్జీ మొత్తం లూజ్ అయ్యేంత దారుణంగా ఉంది. నేనేమో అనుకున్నా కానీ ఇక్కడ ద మ్యాటర్ ఇస్ ఎనర్జీ. యార్ ఇట్లా ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. బట్ ఐపీకింది. ఇదే కాదు, ఇది 1 అండ్ ఇది 2 అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు 3 అండ్ ఇది 4. 4 పుల్లలు. అసలు అట్లా ఎప్పుడైనా నాకు అర్థమైతలేదు. దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి దూరం చేస్తుంది నన్ను లడక్కి. అండ్ అలా మాట్లాడి కాస్త ముంగటికి వెళ్ళానో లేదో నన్ను కొందరు ఆర్మీ వాళ్ళు ఆపేసి రిటర్న్ వెళ్ళిపోమన్నారు. అసలు ఎందుకు అన్నది మీరు చూడండి. సో గైస్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇక్కడ మనాలి రోడ్ ఆఫ్టర్ మీ అవుతుంది. యార్ నాకు అసలు ఇప్పుడే తెలిసింది లదాఖ్ వెళ్ళే రోడ్స్ అన్నవి మొత్తం పూర్తిగా మంచుతో బ్లాక్ అయ్యి ఉన్నాయని. ఇంతకు ముందు ఆర్మీ వాళ్ళు ఆపి చెప్పారు. అటుగా పోయినా వేస్ట్. జస్ట్ ఒక 100 కిలోమీటర్స్ దాకా ముంగటికి వెళ్తాం. తర్వాత ఆర్మీ వాళ్ళు ఎవరు అలో చేయరట, ఎందుకంటే పూర్తిగా మంచు అన్నది కప్పేసిందట. ఫ్యూ డేస్ బ్యాక్ న్యూస్లలో కూడా వచ్చింది లదాఖ్ రోడ్స్ పూర్తిగా మంచుతో కప్పిపోయాయని. ఇక్కడనే చాలా చలి పెడుతుంది.
పూర్తిగా మంచు కొండలే ఉన్నాయి. నేను అస్సలు అనుకోలేదు ఇట్లా జరుగుతుందని. మేలో ఖచ్చితంగా పూర్తిగా రోడ్స్ అన్ని ఫ్రీగానే ఉంటాయి అనుకున్నా, బట్ నేను అస్సలు అనుకోలేదు ఇట్లా జరుగుతుందని. ఒక 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు ఇట్లా ఆగిపోయింది. ఇక చేసేది ఏం లేదు, రైడ్ ఇక్కడికే మనాలి కాపేస్తున్నారు. అండ్ దిస్ రైడ్ డెడికేటెడ్ టు సేవ్ సాయిల్. సో ప్రజెంట్ అప్పుడు ఆ టైంలో లడక్ కి ఇంకా అంత దగ్గరలో ఉంటే రిటర్న్ వెళ్ళిపోవడం కాస్త బాధగానే ఉండే, ఎందుకంటే అంత దూరం నుండి వచ్చి మళ్ళీ ఇంత దగ్గర వచ్చి రిటర్న్ వెళ్ళిపోవడం. నాతో ఎంత వీలైతే అంత నేను చేస్తుండే, బట్ ఎవరేం చేయలేరు, ఎందుకంటే ఆ మంచు కొండలు అన్నవి పూర్తిగా రోడ్స్ ని బ్లాక్ చేశాయంట. బట్ ఎనీవేస్, ఒక 16 years ఓల్డ్ టీనీ పోరగాడు హిమాచల్ ప్రదేశ్ సైక్లింగ్. దిస్ ఈస్ నాట్ ఏ జోక్. ప్రౌడ్ బ్రో, ప్రౌడ్. లెట్స్ గో టు హోమ్. అండ్ ముందు చెప్పినట్టు అసలు వాట్ ఈస్ సేవ్ సాయిల్ అండ్ నేను రైడ్ అసలు సేవ్ సాయిల్ అనే దానికి ఎందుకు డెడికేట్ చేశాను అన్నది పూర్తిగా అసలు ఇప్పుడు చూడండి. ఈ రోజులలో జీవితం అంటే ఒక 4 ముక్కలలో చెప్పేసేటట్టు ఉంది. పుట్టడం, పెరగడం, చదువుకోవడం అండ్ జాబ్ కొట్టడం, ఇక స్టార్ట్ సంపాదన వెనకబడడం. సో ఇక ఎంత సంపాదించాలంటే తరతరాలకు తరగనాస్తిని ఇచ్చేంతలా సంపాదించాలి. మామూలుగా అందరూ కోరుకునేది అదే, అండ్ అందరూ రాత్రింబగలు కష్టపడేది కూడా దానికోసమే. బాగా సంపాదించాలి అండ్ నెక్స్ట్ జనరేషన్ వారికి ఆస్తులుగా ఇవ్వాలి. సో ఆ ఆస్తులలో మొదటిగా ఉండేది భూమి. భూమి అయితే కరగదు అండ్ ఎవరు తీసుకెళ్లలేరు. మరి మన నెక్స్ట్ జనరేషన్ వారికి సరైన భూమి ఇస్తున్నామనంటే భూమి అన్నది నశించిపోతుంది, ఎస్ చనిపోతుంది. మట్టి అన్నది ఒక లివింగ్ థింగ్. ఒక టీ స్పూన్ ఆఫ్ మట్టిలో 100 మిలియన్ నుండి 1 బిలియన్ అంటే 100 కోట్ల బ్యాక్టీరియాస్ వరకు ఉంటాయి. జస్ట్ టీ స్పూన్ ఆఫ్ మట్టిలోనే. అది ఈ భూమి మీద ఉన్న మనుషుల పాపులేషన్ కన్నా. ఏ మొలకైనా, చెట్టైనా, పాడి పంట అయినా ఆరోగ్యంగా పెరగడానికి ఆ కోట్ల బ్యాక్టీరియాస్లలో ఒక్కొక్క బ్యాక్టీరియా హెల్ప్ కాదు, ఒక్కొక్క బ్యాక్టీరియా క్రూషియల్ ప్లే రోల్ చేస్తుంది చెట్టు అన్నది హెల్దీగా పెరగడానికి. జస్ట్ ఆ టీ స్పూన్ ఆఫ్ మట్టిలో ఉండే బ్యాక్టీరియాస్ అన్నవి ప్రతి ఇయర్ 2 లక్షల కన్నా ఎక్కువ పైగా చనిపోతున్నాయి. అండ్ వరల్డ్ వైడ్ లో ప్రతి సెకండ్ కి కోట్ల బ్యాక్టీరియాస్ అనేవి చనిపోతున్నాయి. దీని అర్థం భూమి మీద ఉండే ఆర్గానిక్ సాయిల్ అన్నది ప్రతి సెకండ్ ఫుట్బాల్ అంత సైజ్ లో ఆర్గానిక్ కంటెంట్ సాయిల్ ని కోల్పోతుంది. భూమి పై పొర నుంచి 12 to 15 ఇంచెస్ లోతు వరకు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ యూ అండ్ మీ ఏం చేస్తున్నాం, మిషన్స్ లతోని 15 to 20 ఇంచెస్ లోతు వరకు ప్లవింగ్ చేసి సూర్యుని ఎండకు ఓపెన్ గా వదిలేస్తున్నాం. ఇది ఎట్లుంటుందంటే తెలుసా, మన చర్మాన్ని ఒలిచి ఎండకు నిల్చున్నట్టు ఉంటుంది, విచ్ ఇస్ లైక్ స్క్రీమింగ్. ఒర్రుతాం ఎండకు, అది ఎగ్జాక్ట్ సాయిల్ కూడా జరుగుతుంది, బట్ ఎవ్వరు పట్టించుకుంటున్నారు. అట్లా చేయబట్టి సెకండ్ కి లక్షల బ్యాక్టీరియాస్ అనేవి చనిపోతుంది. ఇండియాలో 62% ఆఫ్ సాయిల్ ఉంటే దాంట్లో 0.5% కన్నా తక్కువ ఆర్గానిక్ కంటెంట్ సాయిల్ ఉంది. యూరోప్ లో less than 1% ఆఫ్ ఆర్గానిక్ కంటెంట్ ఇన్ సాయిల్. యునైటెడ్ స్టేట్స్ లలో సగానికి పైగా ఆర్గానిక్ కంటెంట్ అనేది పోయింది. రెస్పాన్సిబుల్ సైంటిస్ట్ ఏమంటున్నారంటే ప్రతి సెకండ్ కి ఫుట్బాల్ అంత సైజ్ లో ఉండే ఆర్గానిక్ సాయిల్ ని మనం కోల్పోతున్నాం. అంటే మనం ఇప్పుడు వాడుతున్న సాయిల్ అనేది మన జనరేషన్ సాయిల్ కాదు, ఒక అన్బార్న్ చైల్డ్ యొక్క జనరేషన్ సాయిల్ మనం వాడుతున్నాం. రైట్ నౌ యునైటెడ్ నేషన్స్ స్టాటిస్టిక్స్ ఏమంటున్నాయంటే రైట్ ఇప్పుడు ఈ అగ్రికల్చర్ క్రాప్స్ అన్నవి 80 to 100 క్రాప్స్ వరకు. దీని అర్థం జస్ట్ 35 to 40 ఇయర్స్ వరకు క్రాప్స్ వెళ్ళేది. దాని తర్వాత చాలా దారుణమైన స్కేర్ ఆఫ్ ఫుడ్ షార్టేజెస్ ఉంటాయి. చిన్న పిల్లలు అందరూ దారుణమైన మాల్ న్యూట్రిషన్ బారిన పడతారు. ఇది తెలుసుకున్న నేనే షాక్ అయిపోయాను. ప్రజెంట్ ప్రతి నిమిషానికి వరల్డ్ వైడ్ గా 70 people చనిపోతున్నారు ఫర్ ఫుడ్ షార్టేజ్. ద సాయిల్ డిప్లిటేషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ లో 21% ఆఫ్ విటమిన్ ఏ పడిపోయింది, 30% డ్రాప్ ఇన్ విటమిన్ సి, 37% డ్రాప్ ఇన్ ఐరన్ లెవెల్, 27% డ్రాప్ ఇన్ కాల్షియం లెవెల్. ఒక మనిషి శరీరం హెల్తీగా ఉండాలన్నా, స్ట్రాంగ్ గా ఉండాలన్నా, అసలు బ్రతికుండాలన్నా నేను చెప్పిన ఈ విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్స్ ఇవే మనకు అవసరం. ఇవి మనకి ఎలా వస్తాయంటే మనం తినే కూరగాయలు, అన్నం లేదా ఫ్రూట్స్. బట్ అవ్వకుండా వస్తాయంటే భూమి నుంచి. బట్ ఇక్కడ భూమే చనిపోతుంది జస్ట్ మన వల్ల. సెకండ్ కి సాయిల్ లో ఉండే కోట్ల బ్యాక్టీరియాస్ అనేది చనిపోతున్నాయి అన్న కదా, అవేవో కాదు, అవే ఈ విటమిన్స్, కాల్షియం, ఐరన్స్ రూపంలో ఉండే బ్యాక్టీరియా. 2030 కల్లా వరల్డ్ పాపులేషన్ 1.6 బిలియన్ పెరిగిపోతుంది, 1600 కోట్లు. దీంట్లో 0.9 ప్రజలు ఆఫ్రికా నుండి వస్తారు మైగ్రేషన్ కి. ఎందుకంటే ఆఫ్రికాలో ఉండేది దాదాపు అసలు సాయిల్ కాదు, ఎడారి, డెసర్ట్. 1.5 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ పూర్తిగా ఎడారి, అది సాయిల్ కాదు, దుబ్బ. ఇటువంటి పంటలు పండవు. సో జనాలు పెరిగిపోతారు, మైగ్రేట్ అవుతారు ఒక అన్ప్లాన్డ్ వేలో. ఊహించలేని సంఘటనలు జరుగుతాయి ఒక అన్ప్లాన్డ్ మైగ్రేషన్ లో. ఆకలి కోసం కొట్టుకొని చేస్తారు. ఒక 1 ఇంచ్ టాప్ ఆర్గానిక్ సాయిల్ తయారు కావాలంటే 1000 years కన్నా ఎక్కువ పడుతుంది. బట్ దాన్ని నాశనం చేయడానికి కొన్ని గంటలు చాలు. 11 years బ్యాక్ తీసిన ఇంటర్స్టెల్లార్ ఇప్పటికీ లెజెండ్ మూవీ అయి ఉంది. సో అది కూడా పూర్తిగా డిపెండ్ అయి ఉంది ఈ కాన్సెప్ట్ మీదే. సాయిల్ అనేది పూర్తిగా నాశనం అయిపోతుంది. అచ్చన్ జనరేషన్ వాటి సాయిల్ అనేది ఉండదు, ఎటువంటి పంటలు ఈ సాయిల్ మీద వండవని. సో దానికోసం అని మూవీలో వేరే గ్రహాన్ని
వెతుకుతారు. బట్ మనకు వేరే గ్రహాల మీదకి మైగ్రేట్ అయ్యే టెక్నాలజీ ఇప్పుడు లేదు. ఉన్న సాయిల్ని మనం కాపాడుకోవాలి. దీనికి ఒక్కటే మార్గం, జస్ట్ చెట్లను నాటడం. చెట్ల నుండి వచ్చే ఆకులు అన్నవి సీజన్ కి కొన్ని కోట్ల ఆకులు భూమిలో పడతాయి. సో ఆకుల్లో ఉండే విటమిన్స్ సాయిల్ లో డిజాల్వ్ అవుతుంది. సో అప్పుడు ఆ రూపంలో సాయిల్ అనేది ఒక ఆర్గానిక్ కంటెంట్ లో తయారవుతుంది. ఇప్పుడు మీరు కష్టపడితే ప్రాణంగా పెంచుకునే మీ పిల్లల ఫ్యూచర్ ఉండాలన్నా, అసలు మీ పిల్లల ఫ్యూచర్ లో ఉండాలన్నా ఇప్పుడే యాక్షన్ తీసుకోవాలి. జస్ట్ ప్లాంట్ ప్లీజ్. అండ్ ఈ సాయిల్ డిప్రెషన్ గురించి చెప్పింది ఒక 65 ఏళ్ళ ఒక ముసలాయన కాల్డ్ సద్గురు. పూర్తి ప్రపంచానికి తెలిసేటట్టు చేసిండు. సో దాంట్లో ఒక బెస్ట్ ఏంటంటే 30,000 కిలోమీటర్లు బైక్ రైడ్, చాలా దేశాలు దాటుకుంటూ ఎంతో మందికి తెలిసేటట్టు చేసిండు ఒక 65 ఏళ్ళ ముసలాయన. సో ఒక 65 ఏళ్ళ ముసలాయన 30,000 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు యూత్ అయ్యింది. నేను ఆఫ్టర్ కొన్ని వందల కిలోమీటర్స్ సైకిల్ తొక్కలేనా సాయిల్ కోసం డెడికేట్ అయ్యి అని నాకు అనిపించింది. సో అందుకే నేను ఈ రైడ్ కూడా చేసింది. మేబీ నేను నా డెస్టినీకి చేరుకోలేకపోవచ్చు, అది ఇంకా ఇన్కంప్లీట్ ఉంది. దాని ఫ్యూచర్లో ఖచ్చితంగా కంప్లీట్. అండ్ సద్గురు గురించి తెలిసేటట్టు చేసింది నాకు ఈ యూత్ అండ్ యూత్ బుక్ అన్ప్లగ్ విత్ సద్గురు. సో ఒక 100 మంది దీని గురించి తెలుసుకుంటే ఆ 100 మందిలో ఒక్కరైనా ఇంకొక 100 మందిని ఎత్తగాలని కోరుకుంటున్నా. సో ఆ ఒక్కరు మీరు కావాలని కోరుకుంటున్నా కూడా. ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ జర షేర్ కూడా చేయండి, తెలుస్తుంది కదా పీపుల్ టు సేవ్ సాయిల్ అండ్ ఆ రైడ్ గురించి కూడా. అండ్ ప్లీజ్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్, ఫర్ మోర్ వీడియోస్.